ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం. కృతికర్త తిక్కన సోమయాజి. మహాప్రస్థానిక పర్వం అమృతవర్షిణి ధారావాహిక 406వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం గ్రంథ పఠనం, చదవటం, తెలుసుకొని ఆచరించగలగటం చాలా ముఖ్యమైనటువంటిది ఈ ప్రక్రియ అని చెప్పుకుంటూ ఉన్నాం. కేవలం హైందవ ధర్మ మర్మాలను చులకన చేసి అవహేళన చేస్తూ ఉన్నారు. దానికి కారణం మనమే. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఈ ఆసక్తి ఉండాలి. అప్పుడే తనను తాను ఉద్ధరించుకున్నవాడు అవుతాడు. ఈ నిర్వీర్యం నుంచి బయటపడాలి అంటే తన ధర్మం, సనాతన హైందవ సంస్కృతిని నిలపాలి అని ఓ దీక్ష. అంటే సంప్రదాయ గ్రంథాలు చదవాలి, ప్రవచనాలు వినాలి. కానీ మనం వీటికి చాలా దూరంగా ఉంటున్నాం. ఆలోచించాలి సీతారాం. కేవలం ఆర్భాటాలు, అభిజాత్యాలు, అహంకారాలు, పతనం తప్ప జీవుణ్ణి ఉద్ధరించాం. ఎందుకంటే జీవనం ఓ వైకుంఠ పాళి. దీనికి బయటపడే మార్గం ఏంటి అంటే నవవిధ భక్తి మార్గములే శరణ్యం అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఏమిటా నవవిధి భక్తి మార్గములు అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. అసలు మనం అంటే ఏంటో మనకు తెలిస్తే మన జీవన విధానంలో లోతుపాతులు, లోపాలు, సవరణలు వింటే తెలుస్తుంది. అభ్యర్థనలు కూడా వినకపోతే ఏం తెలుస్తుంది? తెలవదు కదా. సరే, నేటి విషయాన్ని ప్రవేశానికి ముందు ఆనవాయితీగా చిన్న నుతి. ఇది కేవలం నుతులు మాత్రమే కాదు, సారాంశం ఉంటుంది జీవన సరళి యొక్క. సంప్రదాయ ఆధ్యాత్మిక గ్రంథ పఠనంబు అనుభవం బైనగాని శ్రీపద సిద్ధి లీలగా ప్రాప్తి మీమాంస తర్క యోహా అపోహలే కారకములవి కర్మోపాసనల సిద్ధి విదూరకములు. కర్మోపాసనల సిద్ధి విదూరకములు. ధీశక్తియే శ్రవణ శుశ్రూష గ్రహణ యూహాపోహ విజ్ఞాన తత్వాష్టశక్తులు. 8 శక్తులు: శ్రవణం, శుశ్రూష, గ్రహణం, ఊహ, అపోహ, అర్థవిజ్ఞానం. ఇవన్నీ కూడా తత్వం ఎరిగి జీవించగలగటం. ఎలా వస్తాయి ఇవన్నీ? వినాలి, చదవాలి. అన్నిటికీ దూరంగా ఉంటే ఎవడేం చేయలేడు. కాబట్టి ప్రస్థానం అంటే ప్రయాణం. జీవుడు మాతృగర్భంలో నుంచి వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అనుక్షణం ప్రయాణమే. అయితే ఈ ప్రయాణం సరైనదా కాదా? సరైనదే అయితే ముక్తి, కాకపోతే నష్టి. నావికుని యొక్క శక్తిపై ఆధారపడి నావ యొక్క ప్రయాణం ఉంటుంది. సాంసారిక నౌకా జీవన కర్ణధారి జీవుడు. ఎవరు ఎవరిని ఉద్ధరించరో అది సాధ్యపడదు. మరి అలాంటప్పుడు గురువుగారు చెప్తారు, నాయన ఇది ఈ విధంగా వెళ్ళు, ఇది అనేది ఒక చుక్కాని ఇలా నిర్దేశిస్తారు. ఆ చుక్కాన్ని చేతితో పట్టుకోవాలి, ఆ పడవలో ప్రయాణం చేయాలి, సరిగా నదిని దాటగలగాలి. లేకపోతే సుడిగుండాల పాలు కదా. హైందవం జాగృతపరిచే ఓ ప్రయత్నంగా ఈ ప్రవచనాలను అందిస్తూ ఉన్నా. నాకు వ్యక్తిగతంగా ఏ అపేక్ష లేదు. కానీ సంఘపరంగా ఓ ఆశయ సాధన. యద్యదాచరతి శ్రేష్ఠ అన్నట్లుగా సంఘంలో నాయకులు దృష్టి పెడితే, పాలకులు ఆచరిస్తే, పాలితులు సంస్కరింపబడుట ప్రాప్తి. గ్రూప్లో అడ్మిన్స్ కానీ, మేధావి వర్గం కానీ, సభ్యులు కానీ
అభ్యర్థనను కూడా చూడని స్థితిలో ఉన్నారు. ఇది యథార్థం. ఏం చేయలేం. ఆలోచించాలి సీతారాం. ఆత్మవిమర్శ అవసరం జీవునకు. తల్లి తండ్రులు వారి సంతానానికి సంప్రదాయం, సంస్కృతి, ఆచారం, వ్యవహార సరళి, జీవన రీతులు వారసత్వంగా అందించాలి కదా. తనకే దిక్కులేదు, తన పిల్లలకి ఏం చెప్తాడు వీడు? కొంచెం వాస్తవం కఠినంగా ఉంటుంది, కానీ యథార్థం చెప్పక తప్పదు. అది నా ధర్మం. శ్రీరస్తు. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం మహాప్రస్థానిక పర్వం ఏకాశ్వాసం విషయాన్ని ప్రవేశం చేస్తున్నాం. ఇంతవరకు పీఠిగా చెప్పుకున్నాం. శ్రీపద సీమా వాప్తి సమాపాదన కేళి కౌతుకాధీన దయా వ్యాపార సకల వేదోహ అపోహాతీత సార హరిహరనాథ. వేద, ఊహ, అపోహ వీడికి దూరంగా ఉండాలి. అంటే ఓ హరిహరనాథ, నీ యొక్క భక్తులకు ఆనంద పరమ అవధి అయినటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని కలుగజేయటలో ఏది ఆనందం, ఏది పరమం, ఏది అవశ్యం, ఆ మోక్ష సామ్రాజ్యం ఎలా దక్కుతుంది, అది ఎలా ప్రాప్తిస్తుంది? నీవు మిక్కిలి ఉత్సాహపరుడివి, ఎవరో హరిహరనాథుడిని. కాబట్టి ఆ పదం, ఆ పదవి లేదా ఆ పదం స్వామి యొక్క పాదములు అందినటువంటి వారు యందు నీకెంతో కనికరం. నీ యొక్క స్వరూపం వేదాలయందు మాత్రమే చెప్పబడిన ఊహలకు అపోహలకు అందనిది. చూడండి, ఊహలకు అపోహలకు ఇది ఇలాగనే ఉంటుందని నిర్దేశములకు అందనటువంటిది స్వామి యొక్క స్వరూపం. అంటే విశ్లేషణగా ఉత్తమ భక్తి శ్రద్ధలతో నవవిధి భక్తి మార్గములు ఇప్పుడే చెప్పుకున్నాం. దాంతో భారత అధ్యయనం శ్రీపద సిద్ధిని ప్రసాదిస్తుంది. భారత అధ్యయనము ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే మొదటిసారి ఒక అనుభూతి, రెండవసారి రెండో రకంగా అర్థం చేసుకుంటూ అనుభవానికి తెచ్చుకుంటూ ఆనందిస్తూ అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కాలు బట్టి పెట్టినట్లు పెడితే కాదండి. నా వరకు నేను 7-8 సార్లు భారతాన్ని చదివాను, 18 పర్వాలు. ఇది ఒక లీల. జైమిని మహాముని అంతటి వాడు మీమాంస శాస్త్రానుసారంగా ఊహలు, అపోహలు, వేద ప్రామాణిక కర్మోపాసనల విషయంలోనే పనికి వస్తాయి. ఓహో, స్వామి యొక్క రూపం ఇలా ఉంటుందా? అపార కరుణా కటాక్షంతో ఆయన నువ్వు కోరుకున్న రూపంలో దర్శనమిస్తాడు. వేద ప్రామాణిక కర్మోపాసన. అసలు వేదం ఏంటి, ఏం చెప్తుంది? చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఎక్కడుంది? అది ప్రతి వ్యక్తిలో ఉందని చెప్పుకున్నాం. భారతం క్షుణ్ణంగా వింటే తెలుస్తుంది. అంతేగాని సిద్ధి విషయమైనటువంటి భగవంతుని విషయంలో పనికిరావు. సిద్ధి కలగాలి అంటే మన ఊహలు పనికిరావు. ఏం చేయాలి మరి? ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నటువంటి విషయాన్ని బుద్ధితో ఊహిస్తాం, అంతే కదా. ఒకసారి చూసాం, ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని ఊహించి చెప్తాం. ఇది ఊహ. ప్రకృతి కర్తవ్యానికి అనుకూలం కాని విషయాలను తొలగించి ఆ కర్మను అంటే ఆచరించగలగటం, అది అపోహ. ప్రకృతి కర్తవ్యానికి అనుకూలం కాని విషయాలను తొలగించుకొని ఆ తొలగించిన దాని మీద ఇలా ఆచరించాలేమో అనుకొని చేసుకోవటం అపోహ. ఈ ఊహలు, ఈ అపోహలు కర్మాచరణల యందు, ఉపాసనల యందు అవసరమే. ఎందుకు అవసరం? ఇది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఆచరించాలి, స్వామిని ఇలా పూజించాలి. ఒక ఊహ, ఒక అపోహ, ఒక తత్వజ్ఞానం నిర్దేశించినటువంటి విధి విధానంలో ఆచరణ. ఊహ మానసికం, అంతే కదా. ఊహ అది ఇలా ఉంటుంది అని మనం అనుకుంటాం. అపోహ
బౌద్ధికం. బుద్ధి అంటే భౌతికం అంటే బుద్ధుడు కాదండి, ఇక్కడ బుద్ధికి సంబంధించినటువంటిది, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ప్రత్యక్ష విషయంలో ఊహ, పరోక్ష విషయంలో అపోహ. అంతేగా, కళ్ళకు కనపడుతూ ఉంటుంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్తాం, దాన్ని ఊహిస్తామని చెప్తాం. పరోక్షంగా విన్నవాడు ఓహో అలా ఉంటుందా, ఉంటుందేమో, ఒక అపోహకు లోనవుతాడు. కొంతవరకు పనికి వస్తుంది, సరే, ఆ స్వరూపం ఆ స్వభావాన్ని అనుభవిస్తూ లేదా ఆస్వాదించడానికి. కానీ భగవంతుని యొక్క ఉనికిని స్థాపించుటకు ఈ రెండు అవసరములే. స్వామి ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఆశీర్వదిస్తారు, అలా కరుణిస్తారు, ఆ నమ్మకమే, ఆ ఊహే అదే లేకపోతే, ఆ బుద్ధి తట్టకపోతే, బౌద్ధికంగా నిశ్చలంగా నిలకడగా ఆచరణాత్మకంగా లేకపోతే సాధన ఎలా కొనసాగుతుంది? కనుక కొంతవరకు అవసరమే. అయినా పూర్తిగా ఈ రెండు అసమర్థములే. కారణం ఏంటి? మనీషి ఈయన యొక్క ధీశక్తిచే దర్శనీయం కానిది కనుక శ్రవణం, శుశ్రూష, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, విజ్ఞానం, తత్వజ్ఞానం ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ 8 గుణములు ధీ అని అంటారు. ఇది ధీశక్తి. అంతే తప్ప మందిని ముంచడానికి పనికొచ్చేది కాదు. వీటి ద్వారా భగవత్తత్వాన్ని ఒక్కొక్క కోణం నుండి మనం వర్ణించగలం. అసలు స్వరూపమే ఈ ధీ గుణాలన్నింటికీ అతీతం. మరి అలా అది యోగులకు మాత్రమే దర్శనీయం. అందుకే యోగ దృష్టిని లేదా దివ్య దృష్టిని ప్రసాదించబడిన అర్జునుడు మాత్రమే విశ్వరూపాన్ని దర్శించగలిగాడు. కురుక్షేత్రంలో ఇరు సేనల మధ్య నిలబడితే స్వామి యొక్క ఆ రూపాన్ని దర్శించగలిగింది ఎవరండి? కేవలం అర్జునుడు మాత్రమే. 18 అక్షోహిణీల సైన్యం, హెమాహిములంతా ఉన్నారు అక్కడ. ఊహాతీతము స్వామి యొక్క రూపం. ఈ ఊహ దేనికి మనకు వస్తుంది? సంతృప్తి చెంది నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి పనికి వస్తుంది తప్ప అదొక చుక్కానిలా జీవుని తరింపజేస్తుంది. కాబట్టే అర్జునుడు అంటాడు, స్వామి ఊహాతీతం స్వామి నీ రూపం అని. ఆ విశ్వరూపాన్ని దర్శించినటువంటి పార్థుడు పలికిన పలుకది. దేవా, వైశంపాయన వాడితో జనమే చేయండి ఇట్లనియే. ఆ రీతి కృష్ణుని యొక్క పరమానంద పద ప్రాప్తియు, బలభద్రుని యొక్క అనంత తత్వ సిద్ధియు, కృష్ణుని యొక్క పరమానంద పద ప్రాప్తి, ఆయనే పరమానందం. ఆయన పదానికి ఆయన వెళ్ళాడు, చెప్పుకున్నాం. శ్రీకృష్ణుని యొక్క అవతారం సంపన్నం చేసుకొని పరమపదాన్ని చేరుకున్నాడు, తను స్థిరీకరించుకున్నాడు. ఆ విధంగానే బలభద్రుడు ఆయన అలా ఆదిశేషుడిగా వెళ్ళిపోయాడు. బలభద్రుని యొక్క అనంత తత్వసిద్ధి, సకల యాదవ మౌసలాహవ ప్రకారమును, ఆ మౌసల పర్వంలో ఆహవం ఒకళ్ళొకళ్ళు చంపుకున్నారు కదా. ఎరిగినటువంటి పాండవులు, ఇదంతా తెలుసుకున్నటువంటి పాండవులు ఎత్తెరంగున వర్తించురో ఎరింగింపుమా ఓ మునీంద్ర అని వైశంపాయనుల వారితో జనమేజయుడు అడుగుతూ ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో అన్నట్లుగా ఎత్ర పార్థో ధనుద్ర తత్ర శ్రీ విజయోద్భూతిర్ధువా నీతిర్మతిర్మమ. మీకు తెలుసు ఈ శ్లోకం, గీతా ప్రామాణికం. యోగమయ జీవనమే పూర్ణత్వ సిద్ధిని ఇస్తుంది. పూర్వపు భగవంతుని స్థితిని కృష్ణుడు, పూర్వపు భగవంతుని యొక్క స్థితిని కృష్ణుడు తన సహజ సిద్ధిని, ఆపై కాలస్వరూపం అనంత నిత్యశేషం శేషించి ఉంటుంది కాబట్టి బలరాముడు అనంత నామధేయ శేషుడగుట ధ్వని. కృష్ణుడు అనంతుడు అంటున్నాం, లేదా అనంత నామధేయం బలభద్రుడు ఆదిశేషుడిని. మరి కృష్ణుడు ఈయన యోగమయ జీవనం, పూర్ణత్వ సిద్ధి, పూర్వపు భగవంతుని యొక్క స్థితిని కృష్ణుడు పొందాడు. బలభద్రుడేమో తన యొక్క తను అలా ఆదిశేషుడిగా మారి అనంతుడిగా, బలరాముడు అనంత నామధేయ శేషుడగుట, అనంత నామధేయ శేషం, అనంతుడు. అనంతుడు కాబట్టి ఆ అనంతుడిని అర్చించగలిగాడు, ఆ అనంతుడికి పాదపీఠిక అయ్యాడు. ఇక్కడ బలభద్రుడిగా వచ్చి
సేవింపబడ్డాడు. అర్జునుడు, బలరామకృష్ణులు మరియు యాదవులు, అర్జునుడు, బలరాముడు, కృష్ణుడు, యాదవులు వీళ్ళంతా ఈ వృత్తాంతాలను ధర్మరాజాదులకు వ్యాసహిత వచనాలతో చెప్పాడు. వ్యాస హిత వచనాలతో అర్జునుడు వచ్చాడు, బలరామకృష్ణులు మరియు యాదవుల యొక్క వృత్తాంతాన్ని, వాళ్ళు అవతార పరిసమాప్తి అయిపోయింది అనేటువంటి విషయాన్ని వ్యాస మహర్షి ఈయనకు అర్థమయ్యేలాగా చెప్పగా ఆ వ్యధ తీర్చుకొని వచ్చి అన్నగారికి చెప్తా ఉన్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా బ్లూటిక్లు ఇచ్చి మాయం చేయకండి, దయతో వినండి. చాలా ముఖ్యమైన ఘట్టం. ఓపిగ్గా వింటే తప్ప ఒక పట్టాన వంట పట్టదు. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. రామాచార్యులను సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించ ప్రార్థన. సీతారాం.